ఓజీ 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 ఇదెక్కడి మాస్ జాతర మామ. థియేటర్లో పవన్ కళ్యాణ్ గారు కటానా తిప్పుతుంటే ఆ థియేటర్లో కటానా తిప్పే స్పీడ్కే శవాలు లేచిపోతున్నాయి. అలా ఉంది మా సినిమా. చూస్తుంటే ఒక్కొక్క సీన్ గూస్ బంప్స్ వస్తున్నాయి. ప్రమోషన్ లేకుండానే ఈ విధంగా ఉందంటే సినిమా, ప్రమోషన్స్ ఉంటే ఏ సినిమా కూడా మా పవన్ కళ్యాణ్ అన్న సినిమా ముందు పనికిరాదు. అలానే ఆ ఇంటర్వెల్ సీన్లో పవన్ కళ్యాణ్ గారు సీన్ ఉంటుంది. ఏముంటుందంటే ఆ సీన్కి గూస్ బంప్స్ వచ్చేస్తాయి. అలా ఉంటుంది. ఫస్ట్ ఎంట్రీ సీన్ కూడా బా ఏముందంటే ఆ ఎంట్రీ సీన్కి ఆ కళ్ళ నుంచి ఫైర్ వచ్చేది ఉంటుంది పవన్ కళ్యాణ్ గారిది. అబ్బా చెప్పడానికి నాకు మాటలు రావట్లేదు, అలా ఉంది. ఆ కటానా 2 సెకండ్లు ఇలా కింద కంటే గాల్లో నిల్చుంటుంది. అబ్బా ఏముంటుంది నాయన సీను. ఓరే దేవుడా, ఇలాంటి ఇది కదా మాకు కావాల్సింది పవన్ కళ్యాణ్ గారి నుంచి అని మేము కోరుకునే వాళ్ళము. అలాంటి సినిమా తీసి మాకు సాటి ఫ్యాన్గా సుజిత్ గారికి నా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మ్యూజిక్ ఉంటుంది, దుమ్ము రేపాడు పో మ్యూజిక్ తమను గారు. ఆ మ్యూజిక్కి పవన్ కళ్యాణ్ గారి స్వాగ్కి కానీ బా అదిరిపోయింది అనుకో. అలాగే పోలీస్ స్టేషన్లోకి వెళ్ళే సీన్ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారిది. ఆ వాచి పట్టుకొని నడుస్తూ ఊగుతూ వస్తాడు చూడు మావా, అదిరిపోయింది పో. ఆ స్వాగ్ పవన్ కళ్యాణ్ గారిని నెలకు ఇలా చూసామని అంత సంతోషం. ఆ డ్రెస్ ఉంటుంది ఆ స్టేషన్లో పోయే సీన్లో, ఆ జాకెట్, ఆ నడక, వాచి బా అదిరిపోయింది పో. ఇలాంటి వాటి కోసమే కదా మేము వేచుంది. థ్యాంక్ యూ సో మచ్ సుజిత్ గారు. అలానే ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ అబ్బా ఊర్ర మాస్ అనుకో. ఎలా అంటే అలా వషి అంటూ ఆ డైలాగ్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ లెవెల్. అలా పాడేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు తలలు ఇలా వచ్చి పడతాయి. అబ్బా ఏముంది నాయన ఆ సీను, ఇంకా మాటలు చెప్పకర్లేదు. అబ్బా ఆ తర్వాత ఇంకా వస్తారు పవన్ కళ్యాణ్ గారి శిష్యులు, అప్పుడు కత్తులు తిప్పుతుంటే ఉంటుంది బాబు. అబ్బా ఏం సినిమా. సుజిత్కి డైరెక్షన్ చేసినందుకు గుడి కట్టేయాలి, పవన్ గారికి మ్యూజిక్ కొట్టినందుకు గుడి కట్టేయాలి, పాట వీళ్ళందరికీ గుడి కట్టేయాలంటే ముందు ఫస్ట్ అలా ఉంది మూవీ. నెక్స్ట్ లెవెల్ పీక్స్ అనుకో. ఒక్కొక్క సీన్ చూస్తుంటే ఎంటికలు నిక్కబరుచుకుంటున్నాయి. దాంట్లో మధ్యలో చిన్న రొమాంటిక్గా ఒక కథ ఉంది. ఆ కథ, ఆ సాంగ్ భలే ఉంది. మధ్యలో సువాల సాంగ్ ఉంటుంది, ఇంకా అదిరిపోద్ది. అద్దరన్ని కప్పయ్యదు, ఇంకా ఏముంటుంది, అదిరిపోయింది. ఒక్కొక్క పాట మ్యూజిక్ బీజిఎం ఉంటుంది, దుమ్ము లేపడిపో. ఇంకా తమను జానీ గన్ను తీసుకొని వచ్చేటప్పుడు ఉంటుంది మావా, ఆ తమ్ముడు జానీ మ్యూజిక్ ఉంటుంది, కలిపి కొడితే గన్నుతో వచ్చి టప్ప కలుస్తుంటే ఉంటుంది. వేరే లెవెల్. అంతే నెక్స్ట్ లెవెల్ పీక్స్ పర్ఫార్మెన్స్, యాక్టింగ్ అంటే అలా ఉంటుంది. ఓజస్ గంభీర అంటుంటే ముందులే అబ్బా ఇంకా ఇరగదీసిండు పవన్ కళ్యాణ్ అన్న యాక్టింగ్. అలానే ఫస్ట్లో స్ట్రిప్లో వచ్చేటప్పుడు కూడా చిన్నపిల్లాడప్పుడు ఆ కత్తి తిప్పే సీన్ కూడా ఉంటుంది. అబ్బా ఇంకా చెప్పలేము మాటల్లో, అలా ఉంది ఓజీ. ఈ జన్మకి సార్థకమైపోయింది అనిపించింది ఆ మూవీ చూసేందుకు. ఆ ఫైట్స్, ఆ సాంగ్స్, ఆ బీజిఎమ్స్, అన్న లుక్స్, అన్న స్వాగ్, అన్న నడక అదిరిపోయింది అనుకో. ఇంకా చెప్పక్కర్లా. సినిమాలో వేరే లెవెల్లో ఉందనుకో మూవీ. ఆ రేంజ్లో తీశాడు సుజిత్.
ఇంకా ఏమీ లేదు. అలానే నిన్న సక్సెస్ మీట్లో కూడా జానీ గంతి ఇలా అంటుంటే ఉంటుంది పవన్ కళ్యాణ్ అన్న, ఏముంటుందబ్బా అసలు సినిమాలో ఈ సీన్ బాగుంది బాగలేదనడానికి ఇంకా లేదు. దాంట్లో అంత యాక్షన్ సీను అంత బాగుంటుంది ఓజీ మూవీ. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే త్వరగా వెళ్ళి చూడండి, మీకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది మూవీ వరకు. జై ఓజీ, జై ఓజీ, జై ఓజీ, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై సుజిత్, జై సుజిత్, జై తమన్.